वाजे होते और मी ఇక్కడ అబ్దుల్ బాసిద్ గా చేపడుతున్న ఈ వ్యక్తి 2014-15 మధ్య ఇండియాలో హై కమిషనర్ గా పనిచేశారట. ఈ పిచ్చుకు ఇప్పుడు ఏమంటోందంటే గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడి తర్వాత కూడా 15 రోజుల తర్వాత సుమారుగా వారం 10 రోజులు పట్టింది బాలాకోట్లో దాడి చేయడానికి. ఏకంగా అప్పుడు కూడా ఈ పాకిస్తాన్ కుక్కలన్నీ కూడా సొరంగ మార్గాల్లో దాక్కున్నాయి తప్ప బయటకు వచ్చేది కూడా మొరగలేరు. ఇప్పుడు మొరిగినట్టుగా అప్పుడేవి మొరగవు, చాలా సైలెంట్ గా పని కానిచ్చేస్తాయి. ఏకంగా మోడీ కూడా బీహార్లో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో దేశ విదేశాల్లో కూడా ఈ భాష అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఒకవైపు, గతంలో బాలాకోట్ దాడి ఒకవైపు, రెండు పరిశీలనకు తీసుకుంటే మే ఫస్ట్ వీక్ లో చాలా పెద్ద ఎత్తున ఇండియా నుంచి పాకిస్తాన్ పైన దాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడ అబ్దుల్ బాసిద్ ఈ పిచ్చి కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ హై కమిషనర్ ఏమంటున్నారంటే మే ఫస్ట్ వీక్ ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా వాళ్ళు అనుకున్నాక మనం చేసేది ఏముంది, భారత్ కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. మే ఫస్ట్ నా ముహూర్తం ఫిక్స్ అయింది. భారత్ నుంచి పాకిస్తాన్ గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఒక దాడి జరిగే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా అన్ని రకాలుగా సంసిద్ధత ఉంది. ఒక రకంగా దీనిలో రెండు ఆలోచించాలి. ఒకటి స్ట్రాటజికల్ గా సైకలాజికల్ వార్ కూడా ఇది మనం భావించాలి. ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది కూడా అదే. సైకలాజికల్ వార్ అని ఎందుకు అంటున్నానంటే ఇటువంటి కారు కూతలు కూసి ఇండియాని, ఇండియన్ ఆర్మీని పక్కదో పట్టించడం కూడా అవుతుంది. ఎందుకంటున్నా అంటే మొన్న మధ్య మీరు చూసారు సైఫుల్లా కసూరి అనేటువంటి లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏం చెప్పిందనంటే అసలు ఇండియా పైన పహల్గామ్ లో దాడి చేసిన వ్యక్తుల మేము కానే కాదు, అసలు మాకు దానికి ఎటువంటి సంబంధం లేని చెప్పుకొచ్చింది. కారణం ఎందుకు అని అంటున్నప్పుడు భారత్ డ్రామాలు ఆడుతోంది, దేశ విదేశాల్లో పాకిస్తాన్ యొక్క కీర్తి ప్రతిష్టతల్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సైకలాజికల్ గా దేశ విదేశాల మద్దతు కూడా కట్టడం కోసమే. ఇప్పుడు కూడా ఈ హై కమిషనర్ గా చెప్పబడుతున్నటువంటి ఈ పాకిస్తాన్ కుక్క అబ్దుల్ బాసిద్ కూడా మాట్లాడుతున్న మాటలు అవే. ఇవన్నీ మాట్లాడడం వల్ల కారణం ఏంటంటే ఒక రకంగా సైకలాజికల్ గా నిజంగానే ఇండియాని మరింతగా రెచ్చగొట్టి, ఇండియాని మరింతగా కొంత ఈ విషయాల పట్ల రెచ్చగొట్టి ముందస్తుగా అటాక్ చేయించే విధంగా ఈ రకంగా కూడా కొన్ని మాటలైతే అయి ఉండొచ్చు. ఇంకో వైపుగా ముందస్తుగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి ముహూర్తం ఫిక్స్ అయిందని భావిస్తున్నారు. వాళ్ళకుంటున్న ఆలోచన అయి ఉండొచ్చు కూడా. ఏదేమైనా కూడా భారత్ దాడి ముహూర్తం ఫిక్స్ అయినట్టు కనబడుతోంది. భారత్ నుంచి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సంసిద్ధమైపోయింది. ఎప్పుడప్పుడు అని చెప్పి పాకిస్తాన్ కూడా బహుశా ఎదురు చూస్తున్నట్టుగా. ఒకసారి అసలు సింధు జలాల విషయంలో, సింధు జలాలని నిలిపివేత విషయంలో మేము టెక్టికల్ బాంబ్స్ వేస్తాం, న్యూక్లియర్ బాంబ్స్ వేస్తాం అని చెప్తాం. టెక్టికల్ బాంబ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న న్యూక్లియర్ బాంబ్స్ వేసి పేల్ చేస్తాం సింధు జలాలకు సంబంధించి నిలిపివేస్తే కనుక సింధు బార్డర్లో, సింధు జలాలకు సంబంధించి మధ్యలో డ్యాములు అని చెప్తున్నారు. ఒకసారి ఈ మాటలు పిచ్చి కుక్క నోటి నుంచి విందాం. भारत ने तो वॉर ऑलरेडी डिक्लेयर कर दी है ताश सिंध मुआहदे को मुअत्तल करके. ये पाकिस्तान की, अगर पाकिस्तान का पानी रोका गया तो ये हमारी रेड लाइन होगी. मेरा रेड लाइन है, मुझे कोई शक नहीं है. और मेरी अपनी सोच कहती है कि अगर पुश कम्स टू शव, पाकिस्तान वुड नॉट इवन हेजिटेट टू यूज टैक्टिकल न्यूक्लियर वेपन्स. मतलब ये ठीक है अगर डिटरेंस, क्योंकि हमारे डिटरेंस का एक बहुत बड़ा ये भी है कि भारत कभी भी जो है पानी पाकिस्तान का नहीं रोकेगा. ये हमारे ऑफिशियल डिटरेंस का एक हिस्सा है जी. हमारा डिटरेंस इस बात जो है, अगर हमने न्यूक्लियर वेपन्स बनाए हैं तो उसमें एक ये भी है क्योंकि हमारी सर्वाइवल का मसला है ना. अगर पानी नहीं आता तो हमारा सर्वाइवल खतरे में पड़ जाएगा. तो ये हमारा एक जो है, भारत को ये होशियार रहना चाहिए, 10 मरतबा 100 मरतबा सोचना चाहिए कि पानी को बंद करने का मतलब क्या है, या पानी को कम जो फ्लो है उसको भी कम करने का मतलब भी क्या है. सही. अगर 133 मिलियन एकड़ फीट से एक कतरा भी कम हो गया तो फिर भारत को ख्याल रखना चाहिए. और अगर यहाँ पे पानी नहीं बहता इन दरियाओं में तो फिर खून तो बहेगा, क्योंकि और तो कुछ हमारे पास उसका इलाज नहीं है. तो टैक्टिकल न्यूक्लियर वेपन्स अनसर जो है हमने सिर्फ दिखाने के लिए रखे हुए, उसका कुछ इस्तेमाल का अगर वक्त आया तो वो इस्तेमाल भी होंगे. तो भारत को ये ख्याल रखना. సింధు జలాల నిలిపివేత గనక జరిగితే పాకిస్తాన్ నుంచి టెక్టికల్ బాంబ్స్ వేసి వాటిని పేల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇక్కడ నేను పదే పిచ్చి కుక్క అనే పదం ఎందుకు వాడుతున్నాను అనేది ఇప్పుడు మీకు బహుశా అర్థమై ఉంటుంది. అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల్ని మా జలాలంటూ మాట్లాడుతున్నారు. వాటి పుట్టుక, వాటి ప్రవాహం మొత్తం ఉంది భారతదేశంలో. అయితే సింధు జలాల్ని మా జలాలంటూ సంబోధిస్తూ ఏకంగా డ్యామ్లను టెక్టికల్ బాంబ్స్ తో పేల్చేస్తారట. ఇది ఆ అబ్దుల్ బాసిద్ అనేటువంటి హై కమిషనర్ మాట్లాడుతున్న మాటలు.
ఇవి ఇంత దారుణంగా ఉన్నాయంటే నిజంగా ఈ పిచ్చి కుక్కల మాటలు మరింతగా తెరదీస్తూ చాలా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. భారతదేశం దానికి ప్రతిచర్యగా డెఫినెట్ గా అంతకు సమాధానం చెప్పే అవకాశం త్వరలోనే ఉంది. దానికి ముహూర్తం కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తుంటారు. బహుశా మే ఫస్ట్ వీక్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టుగానే ఉందని చెప్పి ఏకంగా స్వయంగా వారి నోటి నుంచే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఆయన అంటే, పెద్ద ఎత్తున నేను నీళ్లు నిలిపివేస్తే గనక ఆ నీళ్ల తాలూకు మా దగ్గర ఇంత అవసరం ఉంటుంది, ఇంతలా ఉపయోగపడుతుంది, 20 కోట్ల మంది జనాభా ఇక్కడ నీళ్లను వాడుతుంది అని చెప్తూనే మరోవైపుగా ఆయన ఏమంటున్నారంటే, వీఆర్ రెడీ టు టాకిల్ దిస్, వీఆర్ రెడీ విత్ ద ఫోర్స్, వీఆర్ రెడీ విత్ ద డిఫెన్స్ అంటున్నారు. అంటే మన దగ్గర వచ్చేటువంటి మనం దయదాక్షిణ్యతోని మనం భిక్ష వేస్తే బతికేటువంటి ఈ పాకిస్తానీలు, ఈ పాకిస్తానీ సంబంధించినటువంటి ఈ అధికారులు, ఈ లష్కర్ తోయిబా కానివ్వండి, పాకిస్తానీ దేశం మొత్తం కూడా మనం భిక్ష వేస్తే అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి, 24 కోట్ల మంది ఈ సింధు జలాలపై ఆధారపడి ఉన్నారట. అంటే 24 కోట్ల మంది మనం ఇచ్చేటువంటి భిక్షపై ఆధారపడి ఉన్నారు. అటువంటి భిక్ష వేస్తే గానీ బ్రతకలేని పాకిస్తానీ ఈ పిచ్చి కుక్కలు మరి తిరిగి మళ్ళీ మనపైనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకసారి పాక్ ప్రధాని అనేటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం. ఎందుకంటే ముందొకసారి పని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, అబ్దుల్ బాసిద్ గా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి పాక్ హై కమిషనర్ గా ఇక్కడ పనిచేసినట్టు తెలుస్తుంది ఇండియాలో కూడా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, టెక్టికల్ బాంబ్స్ వేసి సింధు జలాలు నిలిపివేతనికి సంబంధించి అవసరమైతే డ్యాములను సైతం పేల్చేస్తామంటూ ఆయన కారు కూతలు కూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చాలా మంది మనం మాట్లాడినప్పుడు సైకలాజికల్ గా ఒక వార్ క్రియేట్ చేయడం కూడా ఉండొచ్చు. అంటే ముందస్తుగా రెచ్చగొడితే ఇండియానే అటాక్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు దేశ విదేశాల్లో పాపం అని తీసుకొచ్చుకునే విధంగా వాళ్ళు, అంటే ఇప్పటికీ ఎటువంటి దేశాల నుంచి సపోర్ట్ లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కొన్ని సపోర్ట్ తీసుకోవడం కోసం కావాలనే ఇండియా పైన మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా చాలా మంది భావిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? నిజంగానే జరిగితే భారత ఆర్మీ ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? ఎస్ సచిన్. మనోజ్, మీరన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ గా ఉన్న వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన మనం నిన్న వీళ్లకు సంబంధించి ఎటువంటి పిచ్చివాగుడైతే వాగాడో అదే వాగిన ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కనుక భారత్ గత అటాక్స్ కి సంబంధించి ప్రస్తావించాడు. ఆయన భారత్ గతంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించిందో, భారత్ గతంలో ఎటువంటి సందర్భంలో వెళ్ళిందో అటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే కనుక ఉరికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది, బాలాకోట్కి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో జరిగిన ఘటనలు 8 నుంచి 10 రోజులు లేకపోతే 12 రోజుల వ్యవధిలోనే భారత్ అటాక్ చేస్తుంది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని చెప్తున్నాడు. దీంతో పాటు ఇంతవరకు అంటే రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, దాంతో పాటు ప్రధానమంత్రి మాట్లాడారు. ఇక నేను కొత్తగా చెప్తే ఏం బాగుంది. సింధు జిల్లాల విషయం కాసేపు పక్కన పెడితే, అటు ఆయన మాట్లాడుతున్న మాటల్లో గతంలో బాలకోట్ పైన దాడి సమయంలో కూడా 10 నుంచి 12 రోజుల సమయం పట్టింది, ఇప్పుడు కూడా అదే రకంగా ఉండబోతోంది. మే ఫస్ట్ వీక్ లో, అంటే ఇప్పటి నుంచి క్యాల్కులేట్ చేస్తే ఒక వారం 10 రోజులు, అంటే మే ఫస్ట్ వీక్ లో దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక రకంగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ సంసిద్ధంగా ఉందా అంటే నిజంగా ఆ సమయానికి దాడులు జరగొచ్చా? ఆ దాడులకు సంబంధించి వాళ్ళు, అంటే ఇక్కడ వాళ్ళు దాడులకు సంబంధించిన ఒక మాట చెప్పాడు. ఈయన ఇంకా కనీసం పాపం చాలా ఎక్కువ రోజులు టైం తీసుకున్నాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న ఖ్వాజా మాత్రం ఏమంటున్నాడు, 4 రోజుల్లోనే ఇండియా యుద్ధం చేసేస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండియా యుద్ధం చేస్తుందా లేదా అనేది విషయం పక్కన పెడితే, వాళ్ళు కొడువుతో తలగొక్కేందుకు సిద్ధమవుతున్న మాట మాత్రం వినిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం నిన్నటి నుంచి ఇన్ఫాక్ట్ మనం ముందే చెప్తాం, ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ఉదయం, ఐ థింక్ మన కాన్వర్సేషన్ లోనే అనుకుంటా, నేను ఒక మాట అన్నది జరిగింది. పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది సింధు నదికి సంబంధించి ఉన్న డ్యామ్ ని పేల్చేందుకు. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది, అది పేల్చేస్తామని చెప్పి తెలుగు మీడియా చరిత్రలో మనమే ముందుగా ఈ అంశానికి సంబంధించి జరిగిన చర్చను తెర మీదకి తీసుకొచ్చాం. ఇప్పుడు అదే మాట ఆయన అదే సచిన్, ఇప్పుడు ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉందా అంటే మరొక వారం 10 రోజుల్లో బాలకోట్ స్థాయిలో ఇక్కడ కూడా ఆ యుద్ధం జరిగే అవకాశం ఉందా? రైట్, అంతకన్నా ముందు భారత్ జాగ్రత్త పడవలసిన ఒక మాట మాత్రం పాకిస్తాన్ హై కమిషనర్ నోటి నుంచి వచ్చింది మనోజ్. ఎందుకంటే పాకిస్తాన్ ని తేలిక కొట్టి పడేయడానికి లేదు. ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి అండర్లైన్ చేయాల్సిన అవసరం గట్టిగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి ఎమోషన్స్ ఉన్నాయి, మన స్ట్రెంత్ ఉంది, కానీ పాకిస్తాన్ తెగించింది. నేను ఇంకోసారి చెప్తున్నాను, పాకిస్తాన్ తెగించింది.
ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టపోతుందని చెప్పి పూర్తిగా గ్రహించింది. అందుకు తెగించిన పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్, ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మన దగ్గర 172 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. సో వాటిని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. ఆయన మాటల్లో ఐ థింక్ ఇది కూడా మనం నోట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఈ మాట కూడా ఉంది, మాకు అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగిస్తా ఉంటున్నారు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అవే, వాటిని ప్రయోగిస్తే కనుక ఎస్ న్యూక్లియర్ బాంబులకు సంబంధించి రేంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 70 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు, 500 కిలోమీటర్ల వరకు కావచ్చు, లేకపోతే 1000 కిలోమీటర్లు, వాటికి సంబంధించి ఉన్న కెపాసిటీ బట్టి బేస్ అయి ఉంటాయి. ఒకవేళ వాటిని కనుక ముందే ప్రయోగిస్తే పాకిస్తాన్ భారత్కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే తెగించి ఉన్న పాకిస్తాన్ ఎటువంటి పిచ్చి చేష్టలు చేస్తుందో ఎవరికి ఇక్కడికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో దీనిని మనం ముందుగా గ్రహించి పాకిస్తాన్ అడుగులకి ముందుగానే మనం అడుగులు వేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. పాకిస్తాన్ తెగిస్తోంది. తెగించిన సందర్భంలో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవకాశం ఉంది. దీనిని ధీటుగా తిప్పికొట్టేందుకు, ఎందుకంటే 2 రకాల మనం ఆలోచిస్తున్నాం. ఒకటి డిఫెన్స్ కి సంబంధించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఇటు పెసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పెసిఫిక్ ఓషన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మనం గస్తీని ముమ్మరం చేస్తాం, అయిన ప్రజలు పెట్టాం. దాంతో పాటు ఏరోప్లేన్స్ మనం పెట్టాం. బట్ మే 1వ తారీఖు నేను ఎందుకు అంటున్నాడంటే కనుక గత చరిత్రను బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్న సందర్భం. కానీ అంతకన్నా ముందే, ఎందుకంటే వీళ్ళు మైండ్ సెట్ తో మనల్ని కాస్త ఇరుకున పెట్టి తద్వారా ముందుగానే అటాక్ దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న చర్యల నేపథ్యంలో ఎలాగైనా ఇటు నష్టపోతామని తెలిసిన తర్వాత ముందుగానే దారికి దిగాలి అనే ఆలోచనలో